బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. కల్కి 2 అనుకున్న దానికంటే ఆలస్యం కానుందా? ప్రభాస్ సినిమా కంటే ముందే నాగ్ అశ్విన్ మరో సినిమా చేయబోతున్నారా? ఎవ్వరూ ఊహించని విధంగా ఆ వారసుడిని పరిచయం చేసే బాధ్యతను నాగి తీసుకున్నారా? ఒకవేళ ఇది నిజమే అయితే కల్కి 2 పరిస్థితి ఏంటి? సలార్ 2 తర్వాతే కల్కి సీక్వెల్ ఉండబోతోందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ఇండియాలో మోస్ట్ బిజియెస్ట్ హీరో ఎవరంటే మరో అనుమానం లేకుండా ప్రభాస్ పేరు చెప్పొచ్చేమో. ఎప్పుడు ఏ సినిమా సెట్ లో ఉంటాడో చెప్పడం కష్టం. పగలు రాజాసాబ్ సెట్ లో ఉంటే సాయంత్రానికి ఫౌజీ సెట్ లో తేల్తాడు. ఇంత బిజీ ఉన్న ప్రభాస్ లిస్ట్ లో ఇంకా సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ తో పాటు మరికొందరు దర్శకులున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ పై ఫోకస్ చేశారు. ఇది 2025 ఏప్రిల్ 10న రానుంది. అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సైతం 2025లోనే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి రానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 లైన్ లో ఉంటుంది. ఇవన్నీ అయ్యాకే నాగ్ అశ్విన్ కల్కి 2 సెట్స్ పైకొచ్చే అవకాశం ఉంది. ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ ఇవన్నీ పూర్తవడానికి కనీసం ఇంకో 2 ఏళ్లైనా పడుతుంది. ఈలోపు నాగ్ అశ్విన్ మరో సినిమా చేస్తారని ప్రచారం జోరందుకుందిప్పుడు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతని నాగి చేతుల్లో పెట్టారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమా హోల్డ్లోకి వెళ్లడంతో సీన్లోకి ఎవ్వరూ ఊహించని విధంగా నాగ్ అశ్విన్ వచ్చేశారు. మోక్షజ్ఞను రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కాకుండా సైన్స్ ఫిక్షన్, మైథాలజీ సబ్జెక్ట్ తోనే లాంచ్ చేయాలనుకుంటున్నారు బాలయ్య. అందుకే ముందు ప్రశాంత్ వర్మ, తాజాగా నాగ్ అశ్విన్ పేర్లు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగి, మోక్షు సినిమా రానుందని తెలుస్తోంది. అలాగే వెంకీ అట్లూరితో పాటు ఆదిత్య 999 మోక్షజ్ఞ ఖాతాలో ఉన్నాయి. మొత్తానికి మోక్షు కోసం కల్కి 2కు కాస్త బ్రేక్ ఇచ్చేలా ఉన్నారు నాగ్ అశ్విన్. 30 రోజులు, ఇంకా 30 రోజులు మాత్రమే ఉంది గేమ్ చేంజర్ విడుదలవడానికి. ఈ సినిమా రామ్ చరణ్ ముందు చాలా సవాళ్లనే తీసుకొస్తోంది. ముఖ్యంగా 2 ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మెగా వారసుడిపై ఉంది. అందుకే రాబోయే 30 రోజుల్ని పక్కా ప్లానింగ్తో సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మరింతకీ ఏంటవి? చరణ్ ముందున్న ఆ సవాళ్లేంటి? సరిగ్గా మరో నెల రోజుల్లోనే గేమ్ చేంజర్ విడుదల కానుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రానుంది ఈ చిత్రం. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకు గేమ్ చేంజర్ టీంతో పాటు RC-17 దర్శకుడు సుకుమార్ కూడా రాబోతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 10 నుంచే RC-16 కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. వారం రోజుల పాటు జరగనున్న షెడ్యూల్ పూర్తయ్యాక అమెరికా వెళ్లనున్నారు గేమ్ చేంజర్ టీం. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి పూర్తిగా శంకర్ సినిమాతోనే బిజీ కానున్నారు చరణ్. 20 రోజుల పాటు నాన్ స్టాప్ ప్రమోషన్ చేయనున్నారు. పుష్ప 2 మాదిరిగానే దేశమంతా ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్తో రామ్ చరణ్ ముందు 2 అతిపెద్ద సవాళ్లున్నాయి. ఇప్పటికే దేవరతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాగే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆ బాధ్యత చరణ్పై ఉంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2తో మ్యాజిక్ చేస్తున్నారు. ఇటు బన్నీ, అటు తారక్ ఇద్దరూ హిట్ కొట్టడంతో రామ్ చరణ్పై ప్రెషర్ పెరుగుతోంది. మరి ఈయనేం చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ. కానీ ఎక్కడో వాళ్లలో చిన్న వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ వెలితి పేరే ఓజీ. ఫ్యాన్స్ ఎప్పటినుంచో వేచి చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. మరి ఈ సినిమా ముచ్చట్లేంటి? వీరమల్లుకు డేట్స్ ఇస్తున్న పవన్ ఓజీని ఎప్పుడు ముందుకు తీసుకువెళ్లనున్నారు? అసలు ఓజీ షూట్ అప్డేట్ ఏంటి? పవన్ కళ్యాణ్ కు చాలా రోజుల తర్వాత సినిమాలు గుర్తుకొస్తున్నాయి. అందుకే ఆయన ఓకే అన్నప్పుడు అన్ని పనులు కానిస్తున్నారు దర్శకులు కూడా. ఇప్పటికే హరిహర వీరమల్లు కోసం కొన్ని రోజులు షూట్ చేశారు పవర్ స్టార్. తాజాగా ఓజీ వంతొచ్చింది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ బ్యాంకాక్ లో మొదలైంది. ఇదే విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది కూడా. నిజానికి 2023లోనే ఓజీ షూటింగ్ 70% పూర్తి చేశారు సుజీత్. అదే ఊపులో పవన్ మరో 2 వారాలు డేట్స్ ఇచ్చుంటే ఈ పాటికే ఓజీ వచ్చి ఏడాది అయ్యుండేది. కానీ అప్పుడే పాలిటిక్స్తో బిజీ అయిపోయారు జనసేనాని. ఆ తర్వాత ఎన్నికలు, గెలుపు, ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యారు పవన్. దాంతో ఓజీ అలాగే ఉండిపోయింది. ఓజీ తాజా షెడ్యూల్ బ్యాంకాక్తో పాటు థాయిలాండ్లోనూ జరగనుంది.
ఇప్పటికే టీం అక్కడ ల్యాండ్ అవడమే కాదు, పవన్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు కూడా. డిసెంబర్ ఎండింగ్లో పవన్ కళ్యాణ్ షూట్లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు హరిహర వీరమల్లుడు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 2025లో పవన్ నుంచి 2 సినిమాలైతే పక్కా. ఫార్ అన్నట్లుంది ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ దూకుడు చూస్తుంటే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియన్ సినిమాను ఇక్కడి నుంచే రూల్ చేస్తున్నారు మనోళ్ళు. కలెక్షన్లు రావాలన్నా, రికార్డులు సృష్టించాలన్నా, కొత్త రికార్డులు తిరగరాయాలన్నా అన్నీ దక్షిణాది దర్శకులే చేస్తున్నారు ఇప్పుడు. ఆ రేంజ్ లో ఫార్ పుట్టిస్తున్న దర్శకులు ఎవరో తెలుసా? రూల్ చేయడం అంటూ మొదలు పెడితే మాకంటే బాగా ఎవరూ రూల్ చేయలేరు అంటున్నారు మన దర్శకులు. భాషతో పనిలేదు, ఇండియన్ సినిమాను నడిపిస్తున్నది మాత్రం దక్షిణాది దర్శకులే. అది పుష్పతో సుకుమార్ కావచ్చు, యానిమల్తో సందీప్ వంగా కావచ్చు, పునాదులు వేసిన రాజమౌళి అయినా అవ్వచ్చు. అందరూ మన దర్శకులే. బాలీవుడ్లో మేం సౌత్ నుంచొచ్చామంటే చాలు, ఆ దర్శకులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అందుకే ఫ్లాపుల్లో ఉన్నా కూడా సౌత్ డైరెక్టర్ అనే బ్రాండ్తో మురుగదాస్కు ఛాన్స్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. ఇక వరుణ్ ధావన్, బేబీ జాన్కు కర్త కర్మాక్రియ అంతా అట్లినే. జవాన్తో ఆయన బాలీవుడ్ను షేక్ చేశారు. ఇక యానిమల్తో బాలీవుడ్కు కొత్త పాత్ చూపించారు సందీప్ రెడ్డి వంగ. పుష్ప 2 టేకింగ్ మేకింగ్ చూశాక సుకుమార్కు దండేసి దండం పెడుతున్నారు నార్త్ ఆడియన్స్. నువ్విక్కడే ఉండిపో సామి అంటూ పూజలు చేస్తున్నారు. ఇక కేజీఎఫ్, సలార్తో ప్రశాంత్ నీల్, బాహుబలి సిరీస్తో జక్కన్న ఇప్పటికే బాలీవుడ్లో జెండా పాతేశారు. జాట్తో గోపీచంద్ మలినేని అదే చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఇండియన్ సినిమాను ఇక్కడ్నించే రూల్ చేస్తున్నారు సౌత్ దర్శకులు. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హమన్నారు కదా పెద్దలు. ఇప్పుడు మన లిరిక్ రైటర్స్ ఈ మాటనే బాగా గట్టిగా పట్టుకున్నట్లున్నారు. అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాలనే తీసుకొచ్చి హుక్ లైన్స్ గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్స్ రాస్తున్నారు. తాజాగా అలాంటి పాటే మరోటొస్తోంది. ఆ కుర్చీని మడతబెట్టి ఈ మాట ఓ తాత నోట్లోంచొచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తిరిగింది. అది తమన్కు బాగా నచ్చి గుంటూరు కారల్లో ట్యూన్ అయింది. ఆ పాటేమో 10 నెలలు తిరిగేసరికి 500 మిలియన్స్కు పైగా వ్యూస్ తెచ్చుకుంది. దీనంతటికీ ఆ కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైనే కారణం. మొన్న డబుల్ ఇస్మార్ట్లో కేసీఆర్ వాయిస్ వాడుకున్నారు మణిశర్మ. ఏం చేద్దామంటావు మరి అంటూ అప్పట్లో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్లో చెప్పిన మాట బాగా ఫేమస్ అయింది. దాన్నే హుక్ లైన్గా తీసుకుని డబుల్ స్మార్ట్లో ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ. తాజాగా రాబిన్ హుడ్లో దిల్ రాజు హుక్ లైన్తో పాటొస్తోంది. అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఈ పాటలో కేతిక శర్మ చిందేస్తున్నారు. సాంగ్ త్వరలోనే రానుంది. అదిదా సారు అంటూ వారసుడు ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు చెప్పిన మాటలు ఫుల్ ట్రెండ్ అయ్యాయి. దాన్నే ఇప్పుడు నితిన్ సినిమాలో వాడేశారు. ఇవే కాదు, అలవైకుంఠపురం సినిమాలో బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఈ మధ్య మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో పాట కట్టేశారు. మొత్తానికి మాటలే పాటలుగా మారిపోతున్నాయి ఇప్పుడు. మామూలుగా అయితే అవకాశాలు రాకపోతే గ్లామర్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు మన హీరోయిన్లు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. ఆఫర్స్ వస్తున్నా గ్లామర్ షోలో తగ్గేదేలే అంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా గ్లామర్ షో మాత్రం ఆపేదేలే అంటున్నారు. ఇటు సినిమాలు అటు గ్లామర్తో రఫ్ఫాడిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో మనం కూడా చూసేద్దామా? గ్లామర్ గ్లామర్ ఎటు చూసినా అదే. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదే. నమ్మండి, ఏ హీరోయిన్ తీసుకున్నా డోస్ పెంచుతూనే ఉన్నారు. కావాలంటే కీర్తి సురేష్ను తీసుకోండి. బేబీజాన్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ భామ తాజాగా మరో అద్దిరిపోయే ఫోటోషూట్ చేశారు. ఇక కొణిదెల వారి అమ్మాయి నిహారిక సైతం తమిళ సినిమా మద్రాస్ కారన్ కోసం ఖతర్నాక్ గ్లామర్ సాంగ్ చేశారు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళంలో ఉనికి చాటాలి అనుకుంటున్నారు నిహారిక. ఈమె గొడవ కాసేపు వదిలేసి మనం తంగం వైపు చూద్దాం పదండి. అదేనండి, జాన్వీ కపూర్ గురించే మనం చెప్పేది. దేవరాలో గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ బయట కూడా తగ్గేదేలేదు అంటున్నారు. అలాగే నెక్స్ట్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఇదే షో కంటిన్యూ చేయడం పక్కా అంటున్నారు. కొన్నాళ్లుగా ఫామ్లో లేని పూజా హెగ్డే 2025ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. సూర్య, కార్తిక్ సుబ్రాజ్ సినిమాతో పాటుగా విజయ్ 69, వరుణ్ ధావన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడింట్లో కూడా గ్లామర్ షోకి ఏం ఢోకా లేకుండా చూసుకుంటున్నారు ఈ జిగేల్ రాణి. సమంత, తమన్నా, రకుల్, కియారా అడ్వాణి లాంటి సీనియర్లు సైతం సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తూనే ఉన్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.
బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.